హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి శారీ క్రోషా వర్క్ అనేది చూపిస్తాను సింపుల్గా. ఫస్ట్ అయితే శారీ కలర్ వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ కలర్ అనమాట, సూపర్గా ఉంది. దీనికి కావాల్సినవి వచ్చేసి నీడిల్స్, అలాగే హార్ట్ షేప్ బీడ్, 6 లేయర్స్ ఆఫ్ థ్రెడ్, అలాగే చిన్న సైజ్ బీడ్స్ కూడా కావాలి. ఫస్ట్ అయితే హార్ట్ షేప్ బీడ్ తీసుకొని 6 లేయర్స్ ఆఫ్ థ్రెడ్ ఉంది కదా, దాన్ని అయితే లాక్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అయితే లాక్ చేసుకున్న తర్వాత ఒక థ్రెడ్ని లాక్ చేసుకున్న థ్రెడ్ని అయితే పక్కకు వదిలేసి ఇంకొక ఫుల్గా ఉన్న థ్రెడ్ని అయితే వేలికి చుట్టేసుకుని పెట్టేసుకోవాలి. తర్వాత నీడిల్ని లాక్ ఎక్కడైతే చేసామో దాని కింద నుంచి దూర్చి తర్వాత ఒక తిప్పేసి ఒక పైన థ్రెడ్ని తిప్పేసి తర్వాత బీట్ కింద కూడా ఒక థ్రెడ్ని అయితే ఎక్కించుకుంటే పైకి వచ్చాక 3 థ్రెడ్స్ అయితే అవుతాయి. ఇప్పుడు మొత్తం 3 వాటిని కలిపేసి ఒకే దాంట్లో తీసేసుకోవాలి. ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. పైనుంచి తీసుకోవాలి, అలాగే బీట్ కింద నుంచి కూడా తీసుకుంటూ ఇదే ప్రాసెస్ని మొత్తం హార్ట్ షేప్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటూ రావాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు చైన్ వేసాం కదా, ఆ చైన్లోంచి ఒక లూప్లా కనిపిస్తుంది కదా, దాని లోపల నుంచి అయితే ఒక సూదిని గుచ్చి పైన ఉన్న థ్రెడ్ని కూడా తీసుకుని ఒక లాక్ అయితే వేసుకున్నాను. దీన్ని ఇంకొక 2 చైన్స్ అయితే వేసుకుంటున్నాను. వేసుకుని ఇప్పుడు ఏదైతే బీడ్ ఉందో దీన్ని తిప్పేసి సూది మీదకి ఒకసారి మళ్ళీ థ్రెడ్ని తీసుకొని పక్కనే ఉన్న చైన్లో కూడా ఒకసారి గుచ్చేసి మళ్ళీ ఒక థ్రెడ్ని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు 3 వస్తాయి కాబట్టి 2 ఒకసారి తీసుకునేసి మళ్ళీ ఒక 3 చైన్ అయితే వేసుకుని ముందైతే ఏదైతే ఆర్చ్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా, దాంట్లోంచి ఆ 3 చైన్స్ అనేది బయటకు తీసుకొచ్చాయి. ఇదే ప్రాసెస్ని చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుంటా ఒక 6 టైమ్స్ అయితే చేసుకోవాలి. 6 టైం తర్వాత మనం ఒక చిన్న సైజ్ బీడ్ అయితే చూపించాను కదా మీకు, గోల్డెన్ బీడ్, దాన్ని మధ్యలో వచ్చేటట్టుగా పెట్టేసుకోవాలి. ఇదిగో చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా చూపించినట్టుగా పెట్టేసి ఇప్పుడు ఏదైతే మనం ముందు ఎలా అయితే చూపించానో అదే వర్క్ని ఈ బీడ్ ఎక్కించిన తర్వాత కూడా మళ్ళీ ఒక 6 వరకు అయితే మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ని కంప్లీట్ చేస్తూ ఉండాలి. వీడియోని చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా అనేది చెప్తాను. చూసారు కదా, ఇప్పుడు ఒక 6 లేయర్స్ అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాక సేమ్ అదే ఎక్కడైతే గుచ్చామో అక్కడనే ఒకసారి మళ్ళీ సూదిని గుచ్చి తీసేసి ఒక 3 టైమ్స్ అయితే చైన్స్ వేసుకోవాలి. చైన్స్ వేసుకొని కొంచెం దారం అయితే పెద్దగా తీసి దాన్ని కట్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. దీన్ని ఎలా స్టిచ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు ఛానల్ మీద కన్నేసి